నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఎప్పుడు ఫైర్లో ఉండే ఆ నేత సైలెంట్ అయ్యారా? ఏ కార్యక్రమంలో అయినా పక్కవారి మీదకి కస్సుమనే ఆయన ఎందుకు ఇప్పుడు నోరు మెదపడం లేదు? బలమైన రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్న ఆయనకు ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదని ఎందుకు అంటారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో తిరుగులేని నేత. తండ్రి నందమూరి తారక రామారావు నట వారసత్వంతో పాటు రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నేత. అలాంటి నేతను రాజకీయంగా ఎదుర్కోవాలంటే చాలా కష్టం. 2014 ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు బాలయ్య. తన తండ్రి నందమూరి తారక రామారావు ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నియోజకవర్గాన్ని ఎంచుకుని తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. అప్పటి నుంచి హిందూపురంలో తిరుగులేని నేతగా ఎదిగారు. 2014 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఓటమి ఎరుగని నేతగా బాలకృష్ణ ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను మారుస్తూ వచ్చిన బాలకృష్ణను ఓడించడంలో మాత్రం విఫలమవుతూనే ఉన్నాయి. హిందూపురం నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే హిందూపురం నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ దాడులు నెలకొనటంతో అక్కడ వాతావరణం వేడెక్కింది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ప్రస్తుత వైసీపీ సమన్వయకర్త దీపికా భర్త వేణురెడ్డి చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారితీశాయి. వేణురెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహించిన హిందూపురం తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. దీంతో ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అలజడి రేగింది. ఇక ఈ దాడి మీద సీరియస్ అయిన ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నేతలు హిందూపురం వెళ్లేందుకు ప్రయత్నించడం, వారిని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఆ సమయంలో నందమూరి బాలకృష్ణ నియోజకవర్గ పర్యటనలో ఉండటంతో ముందు జాగ్రత్తగా వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారట. ఇదంతా ఒక ఎత్తైతే తన పర్యటనలో ఎక్కడా కూడా ఈ దాడి మీద నోరు మెదపలేదట బాలయ్య. ఏ కార్యక్రమంలో పాల్గొన్నా దురుసుగా ప్రవర్తిస్తారన్న అపవాదున్న బాలయ్య దాడి మీద సైలెంట్ అవ్వటం అందరినీ ఆశ్చర్యపరిచిందట. ఇక పదే మీడియా కూడా ఈ దాడి మీద కామెంట్ చేయమని అడిగినా బాలకృష్ణ ఏమాత్రం టెంప్ట్ అవ్వలేదట. కేవలం హిందూపురం అభివృద్ధి మీదే తాను ఫోకస్ చేసినట్లు బాలయ్య తీరు ఉందన్న ప్రచారం ఇప్పుడు నియోజకవర్గంలో జరుగుతుందట. రెచ్చగొట్టిన వారి ఉచ్చులో పడకుండా బాలయ్య జాగ్రత్త పడుతున్నట్లు కూడా తెలుస్తోంది. దీంతో బాలకృష్ణ పరిణితి చెందిన రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారట.